అదే పర్సన్ 10 years తర్వాత పోతే లైట్ స్పీడ్లో పారిపోతారు. ఈ ఏజ్లో అయినప్పుడు లైట్ స్పీడ్లో పారిపోతారు. డిఫరెన్స్ ఏంది అంటే ఆ పంచేంద్రియాల ద్వారా ట్రిగ్గర్స్ ఏవైతే చేయడం వల్ల డిఎన్ఏ అనేది సేమ్, కంటెంట్ ఈ సేమ్ కదండి. సో ఈ ఆల్గరిథమ్స్లోనన్నా లోపం ఉండాలి, లేకపోతే ఆల్గరిథం కూడా ఇచ్చినా కానీ హార్మోన్స్ క్రియేట్ చేయడంలో కూడా లోపం ఉండాలి. సో నేను ఐ సే దట్ హార్మోన్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ దట్ మచ్. అందుకే కదా మనకి జనరల్గా కూడా మీరు చూడండి, చాలా మందికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ మెచ్యూరిటీ రాదు. అసలు ఒక అవగాహన, ఒక విషయం మీద పిక్చర్లు కూడా అంటే పిక్చర్లు ఉంటారు కదా, పులితో ఆడుకుంటాడు. మీరు ఎన్నిసార్లు చూడలే కదా, తాగిన వాడు ఉంటాడు, వాడు కూడా ఆడుతుంటాడు. ఏంది అని అంటే దీంట్లో కంటెంట్ ఈజ్ సేమ్. సో ఆ బ్రెయిన్ కండిషన్స్ ఏంటని మీరు రీసెర్చ్ చేస్తారా? మైండ్ ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ పంచేంద్రియాల ఇన్పుట్ తీసుకున్నాక ఆ ఆల్గరిథమ్స్ని ఎగ్జిక్యూట్ చేసి స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ మ్యాటర్స్. సో ఆ డిఎన్ఏలో కంటెంట్ను తీసుకున్నాక తర్వాత ఒక థాట్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అంటే అది క్రియేట్ అని అంటే హార్మోన్ క్రియేట్ అయితే అది వస్తుంది అన్నట్టు. ఆ హార్మోన్ ఇప్పుడు లైట్ స్పీడ్లో పారిపోవటం అంటే ఆ రోజు మనం ఒలింపిక్లో పోటీ పెడితే లేదంటే ఎవరైనా వాడు ఫస్ట్ రావాల్సిందే, అంత స్పీడ్లో వస్తుంది, అంత హార్మోన్ అంత పనిచేస్తుంది అన్నట్టు. ఓకే అండి. సో ఇది ఎవరి బాధ్యత అని అంటే బ్రెయిన్ బాధ్యత. సో బ్రెయిన్ అదేం చేస్తుంది అని అంటే అది ఈ హార్మోన్ క్రియేట్ చేసి దానికి ఒక షేప్ ఇచ్చేసేసి నన్ను డ్రైవ్ చేస్తుంటుంది. సో దాన్ని కంట్రోల్లో మనం అది ఎగ్జిక్యూట్ చేసి వదిలేసినామంటే అయిపోయిందండి. కానీ అదే కీప్ ఆన్ డూయింగ్ అని నేను చేసిపోతుంటే అది మిమ్మల్ని డ్రైవ్ చేయడం మొదలుపెట్టిందంటే అవుట్. సో మనిషికి ఈ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మన ఇండియా నుంచి పుట్టిందండి. మన పెద్దలు చాలా గొప్పవాళ్ళండి. ఇండియా అంటే పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి అని ఎందుకంటారంటే అండి ఇదని అన్నట్టు యోగా, ధ్యానం, ఆయుర్వేదం. సో మీరు నమ్ముతున్నారు దాన్ని? అమ్మో, నమ్మకపోవడం ఏంటండి. అన్నిటికీ ఇన్నోవేషన్స్ ఏమైనా జరిగినాయి అంటే ఈ మూడే అండి, ధ్యానం, యోగా అండ్ ఆయుర్వేదం అండి. మన పుణ్యభూమిలో పుట్టాయండి. ఇద్దరు మనుషులతో స్టార్ట్ అయ్యి ఈరోజు వరల్డ్లో 800 కోట్ల మనుషులు ఉండడానికి ఒకే ఒక రీజన్ అండి, మన భూమి, మన పుణ్యభూమి. అది హిందూయిజంతో, హిందూయిజం పేరు పెట్టాడు. దట్ ఈస్ నాట్ సనాతన ధర్మం. కరెక్ట్ అది. సో సనాతన ధర్మం అని అంటే వీళ్ళు చెప్తున్న ధర్మాలు కావు ఇవి. ఇవి హ్యూమన్ బతికించే ధర్మాలు. అవి ధర్మాలు అని అంటే కల్చరల్ డిఎన్ఏ అనాలి చెప్పాలంటే. సో యూ నీడ్ టు నేమ్ దట్ ఈస్ హ్యుమానిటీ ఏరాలోకి వేదిక ఏరాలోకి పోతున్న టైంలో సనాతన ధర్మానికి బిఫోరు క్రియేట్ చేసిన ఈ ధర్మాలండి. అంటే హ్యూమన్ బతికించే ధర్మాలు, హ్యూమన్ యొక్క రేస్ని పెంచే ధర్మాలు అన్నట్టు. ఇది ధర్మాలు అవి. అది మన దేశంలో పుట్టేసింది కాబట్టి గర్వంగా ఫీల్ కావాలి. అది మీరు ఫాలో అవుతున్నారా? ఏం చేస్తుంటారు? నేను బ్యాలెన్స్గా ఉంటాను. మీరే అన్నారు మీరు చాలా బ్యాలెన్స్గా చెప్తారు అని చెప్పేసి. బ్యాలెన్స్గా ఉండడానికి ఏం చేస్తారు అంటే నేను ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తుంటా హార్మోన్స్ని. హార్మోన్స్ ఏదైతే చేసేది నన్ను డ్రైవ్ చేస్తుందని తెలియగానే నా బాడీ చెప్తుంది. బిగ్గెస్ట్ సోర్స్ ఏదైనా ఉంది మనల్ని కంట్రోల్ చేసేది, మనం అబ్నార్మాలిటీకి పోతున్నామని అంటే బాడీ విల్ సే యూ ఫస్ట్, దెన్ తర్వాత దేనికి ఎడిక్ట్ కాలేదు. ఎవ్రీథింగ్ స్పర్శతో ఎంజాయ్ చేసుకుంటా. ప్రతిదీ మన కొరకే ఉంది. ఈ జీవితం అంతా మనకున్న చుట్టూ ఉన్న దానికి ఆనందాన్ని ఇస్తూ ఆనందం తీసుకోవటమే. సో ఫైనల్గా ఈ బుక్లో మీరు కన్క్లూడ్ చేసిన పాయింట్ ఏంటి కానీ, లేదా ఈ బుక్ని ఇప్పుడు మీరు పిక్చరైజ్ చేసే దాంట్లో ఏం చెప్పాలనుకున్నారు? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పులిని యొక్క చరిత్ర ఈరోజు కూడా ఎలా వచ్చింది అనే పాయింట్. పుట్టుక ఎలా జరుగుతుందండి? ఆడ మగ ఒక టైంలో కలిసినప్పుడు తను ఎగ్ మేల్ స్పామ్ కంట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అసలు ఎందుకు కలవాలి వాళ్ళు? ఎందుకు కలవాలి? 4 yearsలో ఉన్నప్పుడు అలాంటి చర్య జరగదు. కానీ ఒక 14-15 years ప్యూబర్టీ అయిపోయినాక తర్వాత, యుక్త వయసులో అయినాక తర్వాత ఇది చేయడానికి, ఈ ఎపిసోడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బిఫోర్ లేదే. అంటే ఏం జరిగింది? 4 yearsకి అండ్ యుక్త వయసుకి మేబీ 16 years అనుకుందాం. ఈ మధ్యలో ఏం జరిగేది? ఈ డిఫరెన్స్ ఏంటంటే హార్మోన్స్. ఆ హార్మోన్స్ డిస్టర్బెన్స్ను ఇన్బ్యాలెన్స్గా ఉండడానికి క్రియేట్ చేస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియనే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ స్వీటెస్ట్ అండ్ స్మార్టెస్ట్ ఈజ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. దానిని పెర్ఫామ్ చేసుకునేడానికి మీ హార్మోన్స్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధం ఉంది.
అందుకని మన పెద్దలు ఏమంటారు, అరే పిల్ల పెద్దదైంది, పోరడు పెద్దదైండు అని ఇంటి వాడిని చేసేసేయాలి, పెళ్లి చేసేసేయాలి. వీడికి ఏమొచ్చింది, వీళ్ళు అడగట్లే కదా. సో వై దిస్ ఈజ్ హ్యాపెన్, మనం ఇవన్నీ డీటెయిల్ చెప్పలేం కదా మన పిల్లలకి. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫలానా దగ్గర నుంచి వచ్చాయి. నీ ఫారిన్ కంట్రీస్లో ఇలా ఉండదు, 16 ఇయర్స్లో సెలబ్రేషన్ చేస్తారు అక్కడ. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, పద్ధతిగా కేర్ఫుల్గా మన ఆచారంగా మన కస్టమ్స్ లాగా పిల్ల పెద్దదైంది, పోరడు పెద్దదైండు, ఇంటి వాడిని చేయాలి అంటే ఏంది, ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఈ దానివల్ల జరుగుతుందో హార్మోన్స్ నిన్ను డామినేట్ చేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఒక శోభరాజో లేకపోతే ఒక దావుద్ ఇబ్రాహిమో ఇంకొక క్రిమినల్ కాకుండా ఉండడానికి, ఒక అబ్దుల్ కలాం కావాలనో ఇంకోటి కావాలని పెట్టడానికి వీళ్ళకి ఆ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలు కొన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు సన్యాసులు ఏం చేస్తారు, ఈ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలు వాళ్ళు ధ్యానం ద్వారా యోగ ద్వారా చేసుకుంటారు. సో మనకు అవన్నీ తెలియదు కదా ఈ ఇక్కడ అర్బనైజ్ సొసైటీలో లేకపోతే రూరల్ సొసైటీలో. దే డోంట్ నో దట్, దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్. ప్లాన్లీగా వాళ్ళని శూద్రులు అని చెప్పేసి వీళ్ళు ఇవి చేయకూడదు అని చెప్పి దూరం పెట్టారు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇలా ఉంటారు అని. ఎందుకు ఈ పాయింట్ నాకు ఎప్పుడు ఆలోచించి వచ్చినప్పుడు నాకు పాయింట్ ఉంది సార్. మేబీ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, లేదంటే ఏమంటారు క్లీన్ వాడు బాగుండద్దని అనుకుంటాడండి. చెప్పు అంటే వాళ్ళకి తెలియదు కదా. అట్లా అనదు. ఏది ఇప్పుడు 2 ఇయర్స్లో ఆ శుభ్రత లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న హెల్దీ వెదర్ లేకపోవడం వల్లే వాళ్ళు అలా చేసి ఉండొచ్చేమో. వాళ్ళే కనుక నిజంగా అంత నీట్గా ఉండి, అంత భాష ఉండి, చదువు ఉండి, వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఏ క్రియేటివిటీ అయినా ఈ వరల్డ్లో జరిగింది వాళ్ళ నుంచే వచ్చిందండి కదా. మీరు ఏదైతే ఈ డొమైన్ చెప్పారో, ఈ 3 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ 15% క్రియేటివిటీ ఉండదండి. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రూలింగే ఉంటుంది. బట్ క్రియేటివిటీ కమ్స్ ఫ్రమ్ ఇయర్. ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? అవి మీరన్న ఎనర్జెనిటీ ఉండటం వల్ల, తెలియలేకపోవడం వల్ల, బట్టలు వేసుకోవటం వల్ల, ఊరవతలు ఉండటం వల్ల, తిండి చక్క తినకపోవడం వల్ల, చనిపోయిన జంతువులు తినటం వల్ల ఇవన్నీ అవుతాయి అని అంటే వాళ్ళని అలా పెట్టారు, ప్రెషర్ చేశారు, ఎక్కువ తెలియలేకుంటుందని అని చెప్పి. వాళ్ళని ఒక్కసారి ఈ స్పేస్లోకి రమ్మని క్రాస్ చేయమనండి, చూడండి ఎట్లుంటుంది దేశం. ఆడవాళ్ళని ఎందుకంటే పక్కకు పెడతారు, దూరం ఎందుకు పెడతారు? వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ పొటెన్షియల్ ఉందని వాళ్ళకి అడ్డమైన అన్ని రూల్స్ పెట్టారు. సతీ పెట్టారు, బాల్య వివాహం పెట్టారు, చదవద్దన్నారు, ఆస్తి ఎక్కడన్నారు. రివల్యూషన్ వచ్చిందిగా ఇప్పుడు. అందుకే ఇప్పుడు మా అమ్మాయిలు చదువుకోవడం ఇది రివల్యూషన్ కాదండి, కాన్స్టిట్యూషన్ వల్ల మనకు వచ్చిన ఒక గిఫ్ట్, మన రెస్పాన్సిబిలిటీ. అది నోబడీ హస్ డన్. కాన్స్టిట్యూషన్ రాసి ఎన్నాళ్ళు అయింది చెప్పండి? మీరు రాశారండి, ఎందుకు రాయలేరు? ఒక్కసారి మీకు నచ్చింది ఏదన్నా చేయండి, పట్టుకొని లాగేస్తారు. నో, అది వచ్చింది ఇంబైబ్ చేసుకున్నది ఏంటి అని అంటే దాని కొరకు మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్, రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో అవన్నీ ఇట్ ఈస్ బికమింగ్ అండి. వీ గివ్ ద కంట్రిబ్యూషన్ అండి. మనం ప్రతి వాళ్ళు పుట్టి చచ్చే మధ్యలో ఉండే జర్నీ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్కి మనం హెల్ప్ చేస్తున్నాం, మనం రాసుకుంటాం. సార్ అదే చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ రాసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాతే సత్యసహగమనాలు జరిగాయి, వరకట్న ఇది జరిగాయి, రేపులు జరిగాయి, మానభంగాలు జరిగాయి, చంటి పిల్లలు కూడా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషను మనుషుల్లో మార్పులేం తీసుకురావట్లా. క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ అనే చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే జనాలు సఫర్ అయ్యి ఆ సఫర్లోంచి బర్నింగ్ వచ్చి రెవల్యూషన్ వస్తుంది. కాబట్టి ఈరోజు నేను పెళ్లి చేసుకొని నేను పిల్లల్ని కన్ను, నాకు ఒక గౌరవం కావాలి, నా చేతిలో ఒక అధికారం కావాలి, నాకు ఒక మనిషి విలువ ఇవ్వాలి అని ఆడవాళ్ళలో ఒక రెవల్యూషన్ వచ్చింది. అదేమి మనకి మన రాజ్యాంగం తీసుకుని రాలా. అది జనాలు. ఇస్లాం ఇన్వేడ్ కాకముందుకు ఒక్క రాణి పేరు చెప్పండి. లేరంటారా? లేరనే. నేను హిస్టరీ చదవలేదు కాబట్టి నాకు పెద్ద. మనకు ఝాన్సీ రాణి ఉన్నారు. ఎప్పుడు వచ్చారు? ముస్లిం ఇన్వేడర్ అయిపోయిన తర్వాత వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక శాసనం క్రియేట్ చేశారు. ఇన్హెరిటెడ్గా ఉమెన్ షుడ్ నాట్ బీ క్వీన్, రాజ్యాధికారాన్ని అనుభవించకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని ఇష్యూ చేశారండి. కానీ వాళ్ళ కంట్రీలో మాతృస్వామ్యం ఉంది కదా, అలా అనుకుంటాను. మాతృస్వామ్య వ్యవస్థ బిఫోర్ ఆర్యన్ ఇన్వేషన్ అండి. అంటే వేదిక ఏరకు బిఫోర్ మాతృస్వామ్య వ్యవస్థ ఉంది, ఆ తర్వాత లేదండి. ఎప్పుడైతే మన హ్యుమానిటేరియన్లో మేల్ ఫీమేల్ ఆర్ సేమ్, బట్ ఉమెన్ వాజ్ లీడింగ్. ఎందుకంటే షీ ఈజ్ ద వన్, షీ ప్రొడ్యూస్ బేబీ. అండ్ మానవ జాతికి ఆమెనే మూలం, ఇంకెవరు లేరు. ఆమె లేకపోతే మానవ జాతి ఉండదు. ఓకే అండి. సో ఆమెను కాపాడుకోవటం, ఆమెను బతికించుకోవటం, ఆమెను
లీడ్ చేపించడం, ఆమెకి ఇష్టం వచ్చినట్టు లీడ్ చేపించడం ఈ సమాజానికి అవసరం వచ్చింది. అంటే ఆ విధంగానే చట్టాలు ఉండేది. అంటే ఆ సనాతన ధర్మం అలానే ఉండేది. అది మాతృస్వామ్య వ్యవస్థ. కానీ ఇప్పుడు ఏడుందండి. సో ఇందులో అయితే మీరు మానవ జీవితంలో సమాజంలో వచ్చిన మార్పులు, రాబోతున్న మార్పులు ఇవన్నీ అందులో ఇన్కల్కేట్ చేశారా మీరు? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు ఏవైనా ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగిన, ఒక ఇస్లాం ఇన్వేడ్ కాకముందుకు ఒక ఉమెన్ రానిలేదు. దాంట్లో కుట్ర ఏంటి? ఏమైంది ప్రాబ్లం? ఓకే అండి, బ్రిటిష్ వాడు వచ్చేసేసి ఉమెన్ షుడ్ నాట్ ప్రొక్లైమ్ దిస్ ఇన్హెరిటెడ్ రాజ్యాధికారం అనుభవించద్దు అని. ఓకే అండి, వాని దేశంలోనేమో ఫస్ట్ సిటిజన్ క్వీన్. మన దేశంలో ఆడవాళ్ళు ఎందుకు ఉండకూడదు? వాడికి ఏం అబ్జెక్షన్? అంటే ఇక్కడ ఉన్నాడు ఏదో చెప్పింది, అప్పటిదాకా లేదు కదా, ఇది మన ఆనవాయితీ కదా. అంటే సంబడి ఈజ్ ఇన్ ఫ్రమ్ అవర్ ఎండ్. అంటే ఎవడో వీడిని పట్టుకొని వచ్చి ఇవన్నీ పనులు చేపిస్తుండ అన్నట్టే కదా కదా అండి. అంతమంది దాకా ఆడవాళ్ళకి ఒక రాణి కూడా లేనని ఇప్పుడు రాణి చేస్తున్నాడు అంటే దాన్ని స్టాప్ చేయాలి అని అంటే మనవాడే అన్నట్టు కదా. అంటే మన వాళ్ళు ఎవరు ఉంటారు? రాజులు, క్షత్రియులు, రాజగురువులు, క్షత్రియులు అండ్ వైశ్యులు, శూద్రులు. ఈ 4 మెంబర్స్లో ఒకడు ఉండొచ్చు కదా. అంటే శూద్రులు అసలు సంబంధమే లేదు, వాడు పని చేయాలి, సర్వీస్ చేయాలి, అవి ఇచ్చేసేయాలి. ఈ ముగ్గురితోటి సెకండ్ వాడు వైశ్యుడికి సంబంధమే లేదు. ఉండేది ఇద్దరే కదండి, ఎవరు? రాజగురువులు అండ్ క్షత్రియులు. అప్పుడు చెప్తున్నారా, ఇప్పుడు చెప్తున్నారా? అప్పుడు చెప్తున్నా. సో ఈ ఈజ్ డూయింగ్ దట్. అంటే ఈ పాయింట్ అనేది ఈరోజు కూడా ఒక ఆనవాయితీ పెట్టుకొని, మన సినిమాలో ఒక క్లిప్పింగ్ ఉంటుందండి, ఒక సీన్ ఉంటుంది. ఒక అమ్మాయి బిఫోర్ మ్యారేజ్కి ఒక ఈ జనరేషన్లో, ఇప్పుడు మన ఈ 2023 టైంలో ఒక అమ్మాయిని టచ్ చేసేవాడు. ఆమె చదువుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు, ఏం లేదు, ఒక పర్సన్ టచ్ చేశాడు. అవును, ఇది విన్నాను. అమ్మాయి గోలగోలు చేస్తే వన్స్ పెళ్ళి అయిన తర్వాత మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అమ్మాయి నా హస్బెండ్ కొడితే నేను నా పెన్ను పెట్టి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి దాన్ని కొట్టచ్చు, తిట్టచ్చు, నేను పడాలన్నది. అది ఎక్కడుంది స్వామి? ఇప్పుడు ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అండి. మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు అన్నారు, అది ఇప్పుడు అయింది కదా, ఆ టైంకే పోతాం మనం. ఓకే, ఆ టైంలో అది ఎగ్జిస్ట్ అయింది కదా కదండి. సో ఆమె అలా అనడానికి కారణాలు ఏంటి అనే పాయింట్లో నేను పోతాను. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రీసెర్చ్. అప్పుడు అలా జరిగింది, ఎందుకు జరిగి ఉంటుంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన ఇంట్లో జరగకపోతే దేశం అంతా జరగట్లేదు అనటం రాంగ్ అండి. అవును, ఓకే, మన హైదరాబాద్లో జరగట్లేదు అని అంటే ఎక్కడ జరగట్లేదు కూడా లేదు, అంటే ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్, ఎస్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు కూడా ఉంది సార్, లేదని కాదు. పర్సంటేజ్ వైజ్ కొంత బెటర్మెంట్ వచ్చింది తప్ప. బెటర్మెంట్ ఎలా జరిగింది? బెటర్మెంట్ ఎలా జరిగింది? ఎవరు చేస్తున్నారు? అప్పుడేమో 100% జరిగింది, ఇప్పుడు బెటర్మెంట్లో 30% జరగట్లేదు, 60-70% బెటర్మెంట్ వచ్చింది. సో ఈ 70% ఎవరు చేశారు? గవర్నమెంట్ చేసేదా? మోదీ చేసాడా? ఒక రాహుల్ గాంధీ చేశాడా? ఎవరి జీవితానికి వాళ్ళు చేసుకున్నది. నో, మరి మన కాన్స్టిట్యూషన్ రీరైట్ చేస్తుంది. వీళ్ళు ఎవరు సార్? నేను చదవలేదు ఇంతవరకు కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హస్బెండ్ కొడితే నేను పడతానన్న అమ్మాయి కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏందండి? మన జీవితాలని ఆర్డర్లో పెడుతున్న ఒక వ్యవస్థ. ఓకే అండి, ఇట్ ఈజ్ రిజెక్టెడ్ ఇన్ అర్బన్ ప్లేస్లో, ఇట్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పి రూరల్ ప్లేస్లో అనుకోవడం మొదలుపెట్టి, చూడటం మొదలుపెట్టి, ఈ ట్రాన్సిషన్ స్లోగా అక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది.